ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మనం ఈరోజు మన తిరుపతిలోని అత్యంత గొప్ప శైవక్షేత్రంగా వెలుగొందుతున్న కపిల తీర్థం గురించి కొన్ని విషయాలను, అలాగే అత్యంత అందంగా, ఆహ్లాదకరంగా, మనోహరంగా కొండపై నుండి క్రిందకు జారుతున్న కపిల తీర్థ జలపాతాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు చక్రతీర్థం, ఆల్వార్ తీర్థం అని పిలుస్తారు. అయితే మనం ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ పేరు నమ్మల్వార్ టెంపుల్. ఇది కార్తీక మాసం అయినందువలన చాలామంది భక్తులు కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈ టెంపుల్ని విజిట్ చేస్తున్నారు. ఈ వేలో వెళ్ళినట్లయితే మనకు లోపల కపిలేశ్వర స్వామి టెంపుల్, అలాగే అందమైన జలపాతాలు కనిపిస్తాయి. ఈ తీర్థం తిరుపతిలోని శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్లే దారిలో ఉంది. ఈ జలపాతం సుమారు 20 అడుగుల పైనుండి పడతా ఉంటుంది. ఇక్కడ తీర్థంలో స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం ఇస్తే అది మేరు పర్వత సమాన దానంగా పరిగణించబడుతుందని భక్తుల నమ్మకం. ఆనాటి విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు ఇక్కడ తీర్థం చుట్టూ రాతిమెట్లు, మండపం నిర్మించారట. ఇది సుమారు 1000 సంవత్సరాల తీర్థమని ప్రతీతి. ఇలా ఇవేకుండా వెళ్ళినట్లయితే మనం జలపాతాన్ని చేరుకోవచ్చు. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లు ప్రతీతి. అందువల్ల ఇక్కడ కపిలలింగం అని శివలింగాన్ని అంటారు. అలాగే త్రేతాయుగంలో అగ్నిచే పూజించబడిన కారణంగా ఆగ్నేయలింగం అని కూడా అంటారంట. ఇక్కడ కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటుంది. ఇక్కడ ఇలా చూసినట్లయితే రాళ్లతో స్తంభాల పైన విగ్రహాలను చెక్కున్నారు. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. ఆ రోజుల్లోనే ఇంత అందంగా చెక్కున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. చూడ్డానికి మండపం చాలా చాలా అందంగా రాళ్ళ పైన బొమ్మలతో చెక్కి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నాక చాలా ఆనందంగా ఈ జలపాతాన్ని వీక్షిస్తూ అక్కడ జలపాతం కింద స్నానం ఆచరించి చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ జలపాతం కింద స్నానం ఆచరించి దేవునికి వాళ్ళ కోరికలను తెలియజేస్తే అవి తీరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఒకసారి అలా జలపాతాన్ని కూడా మీరు కూడా చూడండి. చాలా బ్యూటిఫుల్గా పడుతుంది కదా. వ్యూ ఒకసారి చూడండి, చాలా అందంగా ఉంది కదా. ఈసారి ఎవరైనా తిరుమల వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చాలా అందంగా, ప్రశాంతంగా, మనోహరంగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుల వారు, అగస్తేశ్వరుడు, సుబ్రహ్మణ్యం స్వామి వారు కూడా పూజలు అందుకుంటున్నారు. నాకు వీడియో విజువల్స్ తీయడానికి అవ్వలేదు కనుక కేవలం మీకు వాటర్ ఫాల్స్ని, టెంపుల్ వ్యూని మాత్రం చూపించగలుగుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మీకు చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.